వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను 6 గంటల పాటు ప్రశ్నించింది ఏసీబీ. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ అన్నారు. ఇక ఈ కేసులో ఏసీబీ ఎలా ముందుకెళ్లనుంది? మళ్ళీ విచారణకు పిలుస్తారా? అసలు ఏసీబీ ఏమడిగింది? కేటీఆర్ ఏం చెప్పారు? ఉత్కంఠ రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్ జరిగేదేంటి? ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషాంగ్ గారు. కృషాంగ్ గారు, ఈరోజు 6 గంటల పాటు విచారణ జరిగింది. 4-5 క్వశ్చన్లే పదే అడిగారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పానని కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. అంటే ఏం అడిగారు, ఏ వివరాలను ప్రధానంగా అడిగారు అనేది మీకున్న ఇన్ఫర్మేషన్? 82 ప్రశ్నలు అడిగినారు. ఒకటి చాలా స్పష్టంగా ఏదైతే కేటీఆర్ గారు కొత్తదేం లేదు సతీష్ గారు, ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడిరో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరు. అసెంబ్లీలో నేరుగా అడిగినరు, చర్చ పెట్టండి అని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు అడిగినారు. సో ఎప్పటికప్పుడు చర్చ పెట్టండి అని చెప్పినాం, వాళ్ళు రాలేదు ముందుకు. సేమ్ అదే విషయాలను కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డబ్బు ఎక్కడున్నది? డబ్బు ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్నది. దాన్ని మీరు ఆర్బిట్రేషన్ అయినా మీరు ఎందుకు ముందుకు పోలేదు, ప్రభుత్వం ఎందుకు ముందుకు పోలేదు, ఎందుకు మీరు ఆ డబ్బులను ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసిర్రు, మీరు క్యాన్సిల్ చేసినందువలన నష్టం జరిగింది, మరి దాన్ని రికవర్ కూడా ఎందుకు చేసుకోలేదు మీరు ప్రభుత్వంలో ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అని చెప్పడం జరిగింది. ప్రతి అంశాలను కూడా ఎస్ చాలా ఏదైతే బయట చెప్పినరో అది జరగాలి, ఈ ఈవెంట్ జరగాలి, ఈ స్పోర్టింగ్ ఈవెంట్ జరగాలి అని దాన్ని అప్రూవల్ నేను ఇచ్చినాను అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా, అంటే ఏదైతే లిఖితపూర్వకంగా కేటీఆర్ గారు సమాధానం చెప్పినరో సేమ్ అదే చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇంటెన్షన్ చూడండి, మా ఇంటెన్షన్ చూడండి. రాహుల్ గాంధీ గారిని గతంలో ఈడీకి పిలిస్తే సుమారు 1000 మంది దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అందరినీ పిలుచుకున్నారు. కానీ కేటీఆర్ గారు అదేం లేదు. ఎస్ 2-3 రోజుల ముందు ఒకటి ఏం జరిగింది అని అంటే, దేశంలో ఉన్న చాలా మంది నాయకులు కూడా ఈడీలకు వాటికి వీటికి వెళ్ళినప్పుడు కౌన్సిల్ని, లీగల్ కౌన్సిల్ని తీసుకొని వెళ్తారు. మేము కూడా అదే అడిగినాము, కోర్టు కూడా అదే గౌరవించింది. ఎస్ వై నాట్, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, వాట్స్ ద ప్రాబ్లమ్ అని గౌరవ జడ్జి లక్ష్మణ్ గారు చెప్పారు. ఇవాళ మేము వెళ్ళినాం, సహకరించినాం, అయిపోయింది. అంతేకాదు కేటీఆర్ గారు చాలా క్లియర్గా కూడా చెప్తారు, మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను సహకరిస్తా, నేను వస్తాను, నేను దానికి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఇందులో కేసే లేదు, అవినీతే లేదు అనేది చాలా స్పష్టంగా కూడా చెప్పింది. ఒకటి ఏంటిదంటే, ఇవాళ ఏ విధంగా అయితే ఒక అజెండాని వాళ్ళు సెట్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఓకే, మాకు ఒకటే అండి, వాళ్ళ డే మొత్తం చూడండి, కొన్ని రోజుల నుంచి అన్ని మీడియాలలో కూడా ఫార్ములా ఇది. రైతు భరోసా, నువ్వు యూటర్న్ తీసుకున్నావు రైతు భరోసా విషయం మీద, ఎన్నో అంశాలు, కూల్చివేతలు, ఇవన్నీ కదా కేటీఆర్ గారు మాట్లాడుతున్నది. సో అవినీతి లేని దాంట్లో ఇవాళ వీళ్ళు అసలు ఫస్ట్ స్టార్ట్ ఏం చేసిర్రు, ఇక్కడ అదే విషయాన్ని వాళ్ళ కేటీఆర్ గారు ఏం లేవని ఎత్తిర్రు అంటే, ఫస్ట్ పెట్టిన ఆరోపణ ఏంది, అసలు డబ్బులు ఎటుపోయినాయి, ఎటో స్విండ్లింగ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పారు. ఓకే, తర్వాత ఏమైంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసారు. తర్వాత ఆయనకు నష్టం జరిగింది. కేటీఆర్ ఆయన చేసిన స్టేట్మెంటే, డబ్బులు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు, పైసలు పంపానని నేను చెప్తున్నాను, అసలు ఇందులో అవినీతి ఎక్కడ ఉందనేది ఆయన ప్రస్తావించారు. ఎగ్జాక్ట్లీ ఆ ఫార్ములా వాళ్ళను మీరు ఇందులో ఎఫ్ఐఆర్ లో పొందుపరచలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కొత్తగా క్విడ్ ప్రో కో అని తీసుకొని వచ్చారు. ఏం బెనిఫిట్ అయింది చెప్పండి? రాష్ట్రానికి బెనిఫిట్ అయింది, కానీ పలానా కంపెనీకో ఎవరికో ఏం బెనిఫిట్ అయింది మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతారు. అసలైన క్విడ్ ప్రో కో ఇష్యూస్ రేవంత్ రెడ్డి గారి ఉన్నాయి కదా. ఆయన కారు నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఇవాళ ఇస్తున్న 1000 కోట్ల కాంట్రాక్ట్లు, అమెరికాకు పోయి తమ్మునికి, ఇక్కడ బావమడిదికి, అవి కాదా క్విడ్ ప్రోకోలు. ఇక్కడ రాష్ట్రానికి, నగరానికి బెనిఫిట్ జరిగింది. సో ఓపెన్ అండ్ షట్ కేసు అండి. సరే వాళ్ళు ఎన్నిసార్లు తిప్పుకున్నా, ఇవాళ దాన్ని అజెండా చేసుకున్నా కూడా ఒకటి ఇలా అయిపోయింది. రేపు కేటీఆర్ గారు పొద్దుటి నుంచి లేస్తే మళ్ళీ పబ్లిక్ ఇష్యూసే మాట్లాడతారు, రేపు పొద్దుటి నుంచి మళ్ళీ రైతు భరోసా మాట్లాడతారు. మీరు పిలుస్తారా ఇన్వెస్టిగేషన్కి? డెఫినెట్గా వీ విల్ కంటిన్యూ టు కోఆపరేట్. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి, స్పోక్స్ పర్సన్గా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అంటే లేదు అసలు అవినీతి ఇక్కడ ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ప్రశ్నలు అడగమన్నారు, ఆ ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగారు, కొత్తగా ఏమీ అడగలేదు. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు, పైసలు పంపానని నేనే చెప్తున్నాను కదా. ఇట్స్ ఏ వెరీ ఓపెన్గా ఉన్నాము, కేవలం ఒక ఇంటెన్షన్ కనిపిస్తుందని కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది విచారణ, ఇంకా పూర్తి కాలేదు. అనవసరంగా విచారణ సంస్థలు తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రశ్నలు విచారణ సంస్థలు ఎందుకు అడుగుతాయి అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఇది ప్రాథమికంగా ఒకేసారి విచారణ జరిగింది తప్ప ఇంకా
పూర్తయినట్టుగా కూడా ఏసీబీ నిర్ధారించలేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ సంస్థలు మాత్రమే అన్ని విషయాలను కూడా వ్యక్తం చేస్తారు. పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, అదే కాకుండా 46 కోట్లకు సంబంధించి నోట్ ఫైల్ మీద సంతకం ఎప్పుడైంది, అదే కాక సంతకం పెట్టక ముందే 2 days ముందు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది, అదే కాకుండా ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. 10 కోట్ల లోపు అయితే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి ఉండాలా, 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ, కేబినెట్ అనుమతి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి, ఆర్బీఐకు డాలర్ రూపంలో చెల్లించినప్పుడు ఆర్బీఐ మీద అనుమతి లేదు, ఫేమా అనుమతి లేదు. ఇంకా అదే కాకుండా గ్రీన్ కో సంబంధించి ఇక్కడ ఏదైతే ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసారో అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు కదా, ఇంకా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది గ్రీన్ కోలో. ఎందుకంటే గ్రీన్ కో అనే సంస్థ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సంస్థ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లకు ఎదిగింది. అదే కాకుండా 5 సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు వారి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇక 10 years వరకు 10 సంవత్సరాల కాలం పాటు గ్రీన్ కోకు ఇక్కడ వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. కాబట్టి అన్ని విషయాలు బయటికి రావాలి. అదే కాకుండా లండన్ పోయినటువంటి 46 కోట్ల రూపాయలు ఆ అకౌంట్ల నుంచి ఇంకెక్కడికి పోయినాయి, ఎవరి ఖాతాలకు పోయినాయి అనే విషయాన్ని ఆ స్థాయిలో కూడా విచారణ చేస్తారు. కాబట్టి విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. ఒకసారి ఏమంటాడు కేటీఆర్ గారు, అసలు ఏసీబీ ఎట్లా వస్తుందని చెప్తాను అంటాడు. ఒకసారి ఏమంటాడు, ఈడీ ఎట్లా వస్తుంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈడీ ఒకటని ఒకసారి చెప్తాడు. అంటే తనే క్లారిటీ లేకుండా ఒకసారి పైసలు పంపానని నేనే చెబుతున్నాను కదా, ఇందులో దాయాల్సింది ఏమీ లేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను, ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అవినీతి లేనప్పుడు నేనెందుకు భయపడాలి? ఇదే ఆయన చేసిన స్టేట్మెంట్. సార్ సతీష్ గారు ఫస్ట్ ఏమన్నాడు, మేము పంపిన బరాబర్ పంపినా అన్నాడు. రెండోసారి ఏమన్నాడు, అధికారులు చూసుకుంటారు, మేమెట్లా చూసుకుంటాం, అది అధికారులు బాధ్యత వహించాలి, మేమెట్లా వహిస్తామని మరోసారి అన్నాడు. ఏసీబీ ఎట్లా వస్తుందని చెప్పిండు. ప్రభుత్వం నుంచి ఏదైనా అలవెన్స్ కానీ శాలరీ రూపంలో తీసుకునే వ్యక్తి ప్రభుత్వానికి కావాలని నష్టం చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అయితే అనేది చాలా స్పష్టం. కాబట్టి ఇక్కడ అనవసరంగా విచారణ సంస్థలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ప్రాథమిక దశలోనే ఉంది, ఇంకా విచారణ ఇప్పుడే ప్రారంభమైంది, అప్పుడే ప్రభుత్వాన్ని బదనాం చేయటం, రేవంత్ రెడ్డి అడిగితేనే ప్రశ్నలు అడిగారు అంటాం, అది ఎంతవరకు కరెక్ట్ అని చరణ్ గారు అడుగుతున్నారు. సతీష్ గారు, నేను ఎవరినైతే వీళ్ళు విచారణ చేసిండ్రో కేటీఆర్ గారి తరఫు నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే మేము అక్కడి నుంచే మార్నింగ్ బయట అక్కడ ఉన్నాము, వారిని ఇప్పుడు కలిసినాము, వారు ఆల్రెడీ మీడియాకు ఉద్దేశించి కూడా మాట్లాడారు. సో మాకు క్లారిటీ ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏసీబీ అయితే ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు కదా, ఏసీబీ ఇంకా రిలీజ్ చేయలేదు కదా, మేము మళ్ళా విచారణ చేపడతాము, ఇది ప్రాథమిక విచారణ దశలోనే ఉందని. ఎట్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారికి ఎట్లా తెలిసింది దట్ ఏసీబీ మళ్ళా పిలుస్తుంది, ఇంకొక విచారణ ఉన్నది, ఇంకొక ఫేజ్ ఉన్నది అని ఎట్లా తెలుస్తుంది? ఇది నా క్వశ్చన్ ఉన్నది. అంటే మీరు గైడ్ చేస్తున్నారా అనేది ఇక్కడనే ఆలోచన వస్తున్నది. ఎందుకంటే కేటీఆర్ అన్నారు, మేము చెప్పినాం కరెక్టే, తర్వాత కూడా విచారణ ఉంటుంది అంటున్నారు. అదే ఏసీబీ ఇంకొక ఫేజ్ ఉంది అని ఎట్లా వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అనేది మాకు క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకు చెప్తాము అంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నది ఏది మాకు చూడండి. ఒకటి, కోర్టులో కేసు ఏసీబీ పెట్టిన తర్వాత, ప్రభుత్వం పెట్టిన తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి మొత్తం డాక్యుమెంట్స్ మా న్యాయవాదులకు ఇచ్చారు. మేము అందులో చాలా స్పష్టంగా చెప్పినాం. మీరు చెప్తున్న 600 కోట్లు అనే చేసే పుకారు అక్కడ లేదు, అక్కడ కేసు వాదనలో కూడా లేదు, అబద్ధం నంబర్ 1. మీరు ఇంకోటి చెప్తున్నారు, సంతోషం ఇంగ్లాండ్ అని అంటున్నారు. ఎస్, ద జ్యూరిస్డిక్షన్ ఇస్ ఇంగ్లాండ్. మరి పెట్టండి ఫార్ములాని కూడా, ఎందుకు పెట్టలేదు? ఇంగ్లాండ్లో పోయి కేసు కొట్లాడండి, ఆ డాక్యుమెంట్లో అది ఉన్నది కదా. మరి ఇంత మీరు మాట్లాడుతున్న వాళ్ళు, ఇంకొకటి ఏంటిది, గ్రీన్ కోని పెట్టండి, ఫార్ములా ఈ వాళ్ళని పెట్టండి, వీళ్ళందరినీ పెట్టకుండా మీరు ఒక మంత్రిని, 2 అధికారులను పెట్టినరు. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ప్రొసీజరల్ ల్యాబ్స్, మీరు మాట్లాడుతున్నది అవినీతి గురించి. ఎక్కడ కూడా చట్టంలో అది లేదు. హెచ్ఎండిఏ విషయం మీద, లేకుంటే క్యాబినెట్ నిర్ణయం విషయం మీద మంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. సో మీ వాదన అక్కడ పస లేకుండా పోయింది. మీరు ప్రొసీజరల్ ల్యాబ్స్ మీద కొట్లాడుతున్నారా, కరప్షన్ మీద కొట్లాడుతున్నారా? వేర్ ఇస్ ద కరప్షన్? ఇంకోటి, వారు ఇక్కడ విచిత్రం, ఇక్కడ ఏమన్నారు, ఆల్రెడీ మీ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఏసీబీ అండ్ ప్రభుత్వం కలిసి కొట్లాడుతున్న కేసులోనే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని ఫార్ములా చెప్తున్నది. వీ హ్యావ్ దట్ క్లారిటీ, ఇట్ ఇస్ ఆన్ ద పేపర్. మరి కొత్తగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏమో ఇంకొకటి మాట్లాడుతున్నాడు, ఈయన అంటున్నాడు డబ్బులు అక్కడ లేవు, ఇంకెక్కడికో పోయినాయి అని. మరి ఏం చేస్తున్నారు మీరు? వై ఆర్ యూ డిలేయింగ్ ఇట్? ఎందుకు ఫార్ములా ఇవాళ మీద మీరు కేసు వేస్తలేరు చెప్పండి. ఓకే, ఈ స్క్రిప్ట్ ఎందుకంటే ఏసీబీకి మీరు ఇస్తున్నారా ఈ క్వశ్చన్? 46 కోట్లు అని ఫిగర్ చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే అక్కడ డబ్బులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఇట్స్ ఆన్ పేపర్ కదా. చరణ్ గారు, చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. కాదండి, ఇప్పుడు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది కరెక్ట్,
ఏసీబీ వాళ్ళు లేదా మేము చెప్పింది మాత్రం రాంగ్ అవుతుందా? ఏసీబీ చెప్పింది నేను చెప్తున్నా. ఓకే, నేను కేటీఆర్ గారు చెప్పింది నేను చెప్తలేను. వాస్తవమా? అంటే మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఏసీబీ వాళ్ళు చెప్పింది మాత్రమే కరెక్ట్, ఏసీబీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, లేకపోతే ప్రభుత్వం చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైనా కూడా కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుందా? ఓకే, అంటే ఇక్కడ ప్రాథమిక అంటే అయిపోయిందని చెప్పి విచారణ అయిపోయిందని చెప్పి ఏసీబీ వాళ్ళు ఏమైనా ప్రకటించారా? నేను చెప్పిన ఏమన్నా మేము ఇంకా ఉంది విచారణ ఇప్పటిదో అయిపోయిందని చెప్పేసి మేము భావిస్తలేము. ఖచ్చితంగా ఫర్దర్ గా ఇంకా వీరొక్కరే కాదు కదా, చాలా లక్ష్మీకాంత్ బిఎన్ రెడ్డి గారు ఏం చెప్పారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అరవింద్ కుమార్ గారు చెప్తే మేము చేసినాను వారన్నారు. అరవింద్ కుమార్ గారు ఏమన్నారు, కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చేసినాను వారన్నారు. ఇక్కడ దానికి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఓన్లీ ప్రాథమిక దశనే విచారణ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా కొనసాగే అవకాశం కాబట్టి ఇంకా చాలా మంది విచారిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ గతంలో అందరి మీద అడ్డగోలు కేసులు పెట్టినట్టు లేకపోతే మేము చట్టాన్ని మా చేతిలో తీసుకొని చట్టం ఎవరికి సుట్టం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది. అది కేటీఆర్ గారికి ప్రత్యేక చట్టాలు ఏముండవు అని చెప్పేసి కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారు, పొలిటికల్ ప్రెజర్ తోనే కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రశ్నలు అయితే అడగమన్నారు అవే ప్రశ్నలు అడిగారని కేటీఆర్ 2 సందర్భాల్లో లేవనెత్తున్నారు. సార్ ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నా, ఇంటెన్షనల్లీ ఏదో రకంగా నన్ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అడిగారు అన్నది ఆయన చేసిన కామెంట్. సార్ ఇప్పుడు ఏసీబీ వారు ఏ క్వశ్చన్స్ అడగాలనేది కూడా కేటీఆర్ గారు నిర్ధారిస్తారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నిర్ధారిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిర్ధారిస్తుందా? వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగాలనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారులను ఉపయోగించుకొని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే వాళ్ళ మీద డిక్టేట్ చేస్తుండు, వాళ్ళ మీద లేదు అజమాయిషీ చూపిస్తుండు, లేకపోతే వాళ్ళ మీద పెత్తనం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తే ఎట్లా? మేము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా చేసే అవకాశం ఉంటే ఎప్పుడో మా ప్లేస్ లో వాళ్ళు ఉంటే ఎప్పుడో 17A కింద గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసేవాళ్ళు. మేము 45 రోజుల కాలం పాటు ఎందుకు వెయిట్ చేసినాం? ప్రజాప్రభుత్వంలో ఏ వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టొద్దు, ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, తొటబీస్ కేసు అన్నారు, ఆ కేసు అన్నారు, ఈ కేసు అన్నారు, ఏసీబీ ఎట్లా వస్తుంది, ఈడీ ఎట్లా వస్తుంది, అన్ని మాట్లాడింది వారే కదా, మేము కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. విచారణ మీరు పూర్తి స్థాయిలో సహకరించి మీరు సచివులను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటది కదా. అదే కాకుండా 9 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఎందుకు పెనాల్టీ వేసింది? మరి దానికి సమాధానం చెప్పాలి. పెనాల్టీ ఎందుకు వేసింది? మరి అంటే ఏమీ జరగలేనప్పుడు ఆర్బీఐ ఎందుకు పెనాల్టీ వేసింది? అలాగే ఒక 3 అంశాలను ముందు నుంచి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఏసీబీకి సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా 3 అంశాలు ప్రస్తావించారు. అలాగే మీ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసిన సందర్భంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అంటే ఏసీబీ విచారణ ఎలా చేయాలి, ప్రశ్నలు ఎలా అడగాలి, బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందా, కేటీఆర్ డిసైడ్ చేస్తారని కాంగ్రెస్ అడుగుతుంది. ఒకటి నంబర్ 1 82 క్వశ్చన్స్ వేసిరండి, ఓపికగా సమాధానం చెప్పారు. ఓకే, 82 క్వశ్చన్స్ మీరు మాకు ఇవ్వండి అని మేము చెప్పలేదు, ఆ 82 క్వశ్చన్స్ ని మేము డ్రాఫ్ట్ చేయలేదు కదా. నంబర్ 1 ఆల్రెడీ క్వశ్చన్ మొత్తం డేని మీరు మమ్మల్ని ఎంత గ్రిల్ చేయాలనో ఎంత ఒత్తిడి పెట్టాలనో మీరు పెట్టినరు, అయినా కూడా ఆయన ఒత్తిడి ఫీల్ కాకుండా మాట్లాడిర్రు. కానీ నేను అనేది ఏంటంటే ఇంకోటి, మీ ఆరోపణలు కానివ్వండి, అక్కడ పేపర్ మీద ఆన్ పేపర్ మీద ఏసీబీ లేదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్న ఆరోపణలు. ఎందుకు చెప్తాను, ఈ రోజు ఒక కీలకమైన ఆర్టీఐ డాక్యుమెంట్ మన ముందు వచ్చింది. రాబిన్ జకియాస్ అనే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్, వీళ్ళు చెప్తున్న ఆరోపణనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టింటాను. ఆర్టీఐ ఏమని పెట్టిండు అని అంటే, ఇది వచ్చిన రిప్లై January 8, 2025 తనకు ఆర్టీఐ డాక్యుమెంట్ రిప్లై వచ్చిందండి. తను ఏమని అన్నాడంటే, ఇట్లా కేటీఆర్ ఎక్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డైరెక్టెడ్ హిస్ చీఫ్ సెక్రటరీ టు డూ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ది ఆర్బీఐ అప్రూవల్. I request the RBI to provide the required information about the Telangana government's RBI violations from 2014 to 2024. The information sought is not available with us అని RBI చెప్పింది. ఎందుకు అంటున్నా అంటే, ఇది మీరు చెప్తున్నారు, ఆర్బీఐకి అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మరి ఆర్బీఐని కూడా ఓపెన్ చేయండి. ఇంకోటి, ఇవన్నీ కూడా ఒక మంత్రి క్లరికల్ వర్క్ చూస్తాడా, బ్యాంకింగ్ వర్క్ ఎవరు చూస్తారండి? ఒక సిగ్నేటరీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? సో అసలు మీరు నేను ఒక్కటి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను, నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను సతీష్ గారు మీ ద్వారా,
అసలు మీరు వాట్ ఈస్ యువర్ బేసిక్ క్వశ్చన్ చెప్పండి. ఓకే, వేర్ ఇస్ కరప్షన్? ఒకసారి అంటావు నువ్వు ఆ కంపెనీ దగ్గర డబ్బులు లేవంటావు, ఏసీబీ దాంట్లోనేమో డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని అంటావు, నువ్వు రికవరీ చేయలేదని అంటావు, వాడు ఆర్బిట్రేషన్ ముందుకు రండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పినావు. కేటీఆర్ గారు కదా బయట పెట్టింది ఫార్ములా ఈ వాళ్ళతో నువ్వు కలిసి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. ముందు బేసిక్ క్వశ్చన్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ అడుగుతోంది, కృష్ణ గారు అడుగుతున్నారు. అసలు అవినీతి ఎక్కడ జరిగిందన్న దానిపైన స్ట్రైట్ క్వశ్చన్ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అనేది ఏసీబీ నిర్ధారిస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీగా మీరు చట్టాల ఉల్లంఘన చేసిరా లేదా ఫస్ట్ సమాధానం చెప్పాలి కదా. అవినీత చట్టాల ఉల్లంఘన ఈ రెండింటిలో ఒక క్లారిటీ తెచ్చుకోండి ప్లీజ్. రుసేన్ అన్నట్టు ఎందుకు సార్ భయపడేది? ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు మీరు సచ్చీళ్లు కరెక్టే, మీరు నిజాయితీ పరులు, మూడోసారి అధికారులకు వస్తామని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి ఏకంగా చట్టాలు ఇదంతా నేమ్ కాలింగ్ వద్దు ప్లీజ్, దయచేసి నెత్తికెక్కి ఇవన్నీ నేను ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడలేదు. మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, సబబు కాదు. మీరు అట్లా మాట్లాడ కరెక్ట్. భాషను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి సోదరా. నెత్తికెక్కింది ఇవన్నీ ఎందుకు? మీరు చెప్తే ఎట్లా? మీకన్నా మీరు మాట్లాడే భాషలో మీరు మాట్లాడేది 1% మాత్రమే. మీరు లొటపీస్ అని చెప్పి మాట్లాడితే మీరు మీ భాష కేసును లెక్కపీస్ అన్నాం మేము. నేను రేవంత్ రెడ్డి గారినో లేకుంటే మీ పార్టీని అనలేదు కదా. నేను కేసును అంటే కూడా మీరు కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఉద్దేశించని. ఇక్కడ నేను డిబేట్ లో కూర్చొని నేనైతే అనలేదు కదా. నా ప్రెసెన్స్ లో ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ మాట్లాడితే దయచేసి కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏకంగా ఒప్పందం చేసుకుందేమో పురపాలక శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండి నుంచి. ఎట్లా చెల్లిస్తారు చెప్పండి? ఓకే, మళ్ళా ఏసీబీ ఇంకొకటి చరణ్ గారు అవినీతి జరిగిందన్నది కాదు కదా, అవినీతి జరిగిందన్నది కేసా లేదంటే చట్టాలను ఉల్లంఘించి అబౌ ద లా వెళ్ళారు లేదంటే అబౌ ద ప్రొసీజర్ వెళ్ళారు అన్నది కేసు అని అడుగుతున్నాం. మేమేమంటున్నాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హెచ్ఎండి ఏమని ఒప్పందం చేసుకున్నాం సార్? 9వ షెడ్యూల్లో 9వ సీజన్ లో 12 కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పిస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 9, 10, 11, 12 సీజన్ మొత్తం కలిపి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ఇక్కడ ఏమైంది మరి? ఈ నిన్ననే గ్రీన్ కో సంస్థ లాభం వస్తే 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లాభం జరిగితే ఎందుకు వెళ్ళిపోయింది మరి గ్రీన్ కో సంస్థ? అంటే ఎవరి చెవులో పూలు పెడదాం అనుకుంటారు మీరంతా కలిసి? ఒప్పందం చేసుకున్న సంస్థ ఏంటి, చెల్లించిన సంస్థ ఏంటి? అదే కాకుండా ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఏసీబీ మొత్తం నిర్ధారిస్తుంది. ఏం జరిగింది, ఎవరేమో అవినీతి చేసారు, అక్కడే అదేవిధంగా బిడ్డను పోయిన అమౌంట్ ఎవరి అకౌంట్ లో పోయినాయి, ఏం జరిగిందని మొత్తం ఏసీబీ వాళ్ళు నిర్ధారిస్తారు కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, గతంలో ఆయన అరెస్ట్ అయింది కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు తప్పు నిజంగా తప్పు చేసి ఏకంగా కోట్లను తప్పు మీకు అంత భయమైనప్పుడు మరి కోర్టులకు ఎందుకు పోయారు సార్? సమాధానం చెప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? 15వ తారీఖు ఎందుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది? ఇక్కడ మీరు డబుల్ బెంచ్ పోతాను ఎందుకు అన్నారు? అదే అడ్వకేట్లకు ఎందుకు కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకు అదే భయం ఎందుకు మరి? తప్పు చేయనప్పుడు భయపడాల్సింది. మీరు నిజాయితీ పరులు, మీ అంత నిజాయితీ పరులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇంప్లిమెంట్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు కదా. మీరు గతంలో ఏ విధంగా ఒక్కోళ్ళ మీద రివెంజ్ చేస్తున్నారు అందరు తెలుసు. కాబట్టి అనవసరంగా ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమాధానం. కేసీఆర్ గారు ఏ విషయం మీద చర్చ చేస్తానికి వచ్చినా సమాధానం చెప్పాలి. ఒకటి, రెండోది కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఏంటంటే అరవింద్ కుమార్ కానీ రెడ్డి వాళ్ళు ఇది అబౌ ద ప్రొసీజర్, ఇది ప్రొసీజర్ కాదు అని చెప్పినా కూడా నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఏం కాదు అని చెప్పారు. ఆ మౌలిక ఆదేశాలు మేము పాటించామని విచారణలో చెప్పారని వీళ్ళు లేవనెత్తున్నారు. అది అయితే ఏసీబీ లీక్ అన్నా కావాలి లేకుంటే సీఎంఓ లీక్ అన్నా కావాలి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ రిటర్న్ ఎనీవేర్. అండ్ ఆ రిటర్న్ దాన్ని కూడా అన్ని పత్రికల్లో అనేది ఏంటంటే ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారి కేసు ఉదాహరణ అండి. ఇట్ హస్ కమింగ్ టు ద హైకోర్ట్ ఆల్సో. ఏమని కన్ఫెషన్ రిపోర్ట్ రాసేసింది ఆయన అని పోలీసే రాసేసింది. తర్వాత ఆయనే గౌరవ మెజిస్ట్రేట్ గారికి రాసిర్రు, సార్ ఐ హ్యావ్ నాట్ కన్ఫెస్డ్ ఎనీ సచ్ థింగ్, వీళ్ళు సొంతంగా రాసుకున్నారు, ప్రభుత్వం ఒత్తిడితో వీళ్ళు రాసినారు అని ఆయన చెప్పిండు కూడా. అది చాలా క్లియర్ గా వచ్చింది ఆన్ రికార్డ్. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా అప్రూవర్ గా మారిపోయినరు, ఉక్కిరి బిక్కిరి. ఇవాళ కాంగ్రెస్ మీడియా మధ్యాహ్నమే విచిత్రం, ఎవరు లీక్ చేసిరో తెలియదు కానీ మధ్యాహ్నం 12 గంటకే 30 ప్రశ్నలు అడిగినరు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేటీఆర్ గారు. అంటే ఒక లీక్, ఒక ట్రెండ్ సెట్ చేయాలి అనేది అలా చేస్తున్నారు. బద్నాం ఎవరు చేస్తున్నారో మీరు గమనించండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగిరండి. విచిత్రం ఏంటంటే కోర్టుకి ఎందుకు వెళ్ళిర్రు అని. ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ఎందుకు వెళ్ళొద్దు చెప్పండి? నువ్వు 1 సంవత్సరం జైల్లో పెడతావు. ఒక నాయకునిగా, ఒక ఎమ్మెల్యేగా
ఎవరన్నా పౌరుని నన్ను కూడా 10 రోజులు మీరు జైల్లో పెట్టారు, ఎవరి దగ్గరకు పోవాలండి? నువ్వు నా మీద ఒక ఆరోపణ వేసినావు, ఆ ఆరోపణ నిరూపణ కావాలంటే ఎవరి దగ్గరకు పోతారు చెప్పండి? పంచాయతీలో కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? మీడియా ట్రయల్ చేయమంటారా? సింపుల్ థింగ్, కోర్టుకు వెళ్ళారు కదా. రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారండి? నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ ఎక్కడికి వెళ్ళారు? ఆ విషయంలో నేను ఒక స్టేట్ ఛానల్, ఇంత పెద్ద ఛానల్లో, ఇంత రాష్ట్ర ఛానల్లో ఇద్దరు అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ వీ నీడ్ టు టాక్ సెన్స్. ఎందుకు మీరు కోర్టుకి వెళ్ళినరు? భయపడుతున్నారా? దిస్ ఇస్ ద లాంగ్వేజ్ విచ్ దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ అండ్ గో. అంటే ఇప్పుడే విచారణ మొదలైంది కదా, ఇంకా విచారణ ఇప్పుడే ప్రారంభమైనప్పుడే ఇంకా ఏదో జరిగిపోతుంది, కోర్టులో జరిగేది కూడా విచారణ అడుగుతున్నారని ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తారన్నది వాళ్ళ ప్రశ్న. నేను అనేది ఏంటంటే కోర్టులో జరిగేది కూడా విచారణనే, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. ఇంకొకటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, వీళ్ళు ఏమంటున్నారు? ఆ కంపెనీకి నష్టం జరిగింది, నువ్వు తెచ్చిన ఈ కాంపిటీషన్ చేయబట్టి ఆ గ్రీన్ కో పెట్టినోనికి నష్టం ఆయనకి జరిగింది. ఓకే, రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది? రాష్ట్రానికి లాభం జరిగింది. 2 థింగ్స్ నేను ఒకటి చెప్తా. ఒకటి, నీల్సన్ సర్వే వాళ్ళు 700 crores అంచనా వేసారు, అది పక్కన పెడదాం, మీకు అది నచ్చదు కావచ్చు. యూనో ఏసీబీ డాక్యుమెంట్, నేను సోదరునికి చెప్తున్నా, దయచేసి మీరు మీ సీఎంఓ నుంచే ఆ డాక్యుమెంట్ తెచ్చుకోండి. యూనో ఫస్ట్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 12 crores అయితే ఏదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నిటికి, స్టేట్ కి ట్యాక్స్ ఎంత వచ్చింది తెలుసా అండి? డైరెక్ట్ 71 crores. ఇట్ ఈస్ ఇన్ ద డాక్యుమెంట్ విచ్ ఏసీబీ హాస్ గివెన్ టు ద కోర్ట్. అఫీషియల్ గా లాభం జరిగిందని, ఇండైరెక్ట్ గా మీకు ఎన్నో రకరకాల ట్యాక్సులు వస్తూ ఉంటాయి. మేము అన్నది ఏంటంటే ఇవాళ ఆర్బీఐ పెనాల్టీ వేసింది ఒక 8 కోట్లు, అది రాష్ట్రానికి నష్టం కలిగించిందన్న అంశాన్ని పదే కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ వరకు రాలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో ఇప్పటి వరకు పార్టీ కాలేదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు పెట్టింది ఏసీబీ ఎవరు? ACB is under the state government. ED is under the central government. Fortunately వాళ్ళకు భారతీయ జనతా పార్టీ, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు సంస్థలు. అండ్ మళ్ళీ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్, మీరు FIR లో పెట్టిన పాయింట్స్ ఇవాళ వరకు కూడా ఒక్క నిమిషం ఒకటే చెప్తున్నా, ముగ్గురు మీదే, 2 అధికారులు అండ్ ఒక మంత్రి మీద, మాజీ మంత్రి మీద, ముగ్గురు మీద పెట్టిరు. కానీ పలానా కంపెనీస్ నువ్వు చెప్తున్న బెనిఫిషియరీ ఎవరు? ఆ బెనిఫిషియరీ ఇక్కడ ఎందుకు లేడు? మరి అందులో అసలు పేరే ఎందుకు లేదు చెప్పండి. ఈ పాయింట్స్ గా మీరు అసలు మాట్లాడతలేరు. కౌశిక్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురుతో ఇప్పుడు సంబంధించిన వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఎవరికి వాళ్ళు నోటీసులు ఇస్తారో, వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎవరికి ఇస్తారనేది మనమే ముందస్తుగా ఏ విధంగా మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాట్లాడలేము. గతంలో వారు అందరి మీద అక్రమ కేసులు పెట్టిర్రు. మేము ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. మేము చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నాం. చట్టానికి ఎవరైనా అతిథులు కాదు. కేటీఆర్ గారికైనా అదే చట్టాలు ఉంటాయి, కిషాన్ గారికైనా అదే చట్టాలు, మీకైనా నాకైనా ఒకే చట్టం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి వారు మాట్లాడతారు, చట్టాల గురించి వాళ్ళు మాట్లాడతారు. కోర్టులో పోదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తలేదు. కోర్టులో పోండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ కోర్టులో పోయే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. వేరే వాళ్ళు మీరు కేసులు పెడితే కరెక్ట్, వేరే వాళ్ళు కేసులు పెడితే కరెక్ట్ కాదు. ఏసీబీ విచారణ చేస్తున్నాం, ఏసీబీది రేవంత్ రెడ్డి కోర్టు మెట్లెక్కితే ఎందుకు భయపడుతున్నారు? నిజంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు కదా. అంటే ఎవరికైనా ఎవ్రీబడి హ్యాస్ ఇమ్యూనిటీ కదా, మీకు కూడా లా మీద అవగాహన ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఇమ్యూనిటీ. మేము ఒకటే చెప్తాము, కోర్టులో పోవద్దని చెప్తాం. వారి ఫండమెంటల్ రైట్, వారు కోర్టులో పోవాలని చెప్పి కోరుకుంటాం. తప్పు లేదు, కోర్టుకు ఎవరైనా పోవచ్చు. ప్రజాస్వామ్యంలో కోర్టు పోయే అధికారం ఎవరికైనా, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాట్లాడతలేము. కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్ట్, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పని చెప్పేసి మాట్లాడదాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రాథమిక దశలో ముగ్గురు పిలిచారు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ గ్రీన్ కోవాలని పిలుస్తారా? లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీ తెలియజేస్తున్నాయి కదా, గతంలో ఈ ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇట్లా పోయింది, మీ అనుమతి ఏమైనా తీసుకుని చెప్పి లేఖ రాస్తారేమో, ఎవరు తెలుసు? అంటే మీరు లేఖ రాస్తారని చెప్తే కాంగ్రెస్ లో గడి తెలిసిన మళ్ళీ మాట్లాడతారు. అంటే అన్ని వాళ్ళే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. మేమేమంటున్నాం, నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, జరిగింది ఇప్పుడు ఏసీబీ విచారణ పిలిచినా వెళ్తాను, ఏ ప్రశ్న అడిగిన సమాధానం చెప్తానని కేటీఆర్ అన్నారు. మరి అంటే మొదటి రోజు విచారణ పైన వాళ్ళు అడిగిన ప్రశ్నలే, ముఖ్యమంత్రి ఏదైతే అడిగారో అవే అడగమన్నారు. ఇవన్నీ చెప్పడం కరెక్టేనా? విచారణకు సంబంధించి విచారణ అన్నాక ప్రశ్నలు అడగటము, ప్రొసీజర్ అడగటం, తర్వాత వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఆధారంగా మళ్ళీ మీకు ప్రశ్నలు అడగడం అంతా జరుగుతుంది కదా కామన్ గా. రీజన్ చెప్తాను సతీష్ గారు, ఇవాళ ఏసీబీది ఫస్ట్ విచారణ కదా, ఏసీబీ ప్రెస్ మీట్ పెట్టలేదు కదా. ఏసీబీ మన ప్రెస్ మీట్ పెట్టిందా? అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఏసీబీ ప్రశ్నలు
గత 6-7 నెలల నుంచి కాంగ్రెస్ నాయకులు అందరు కూడా బహిరంగ సభలలో ఓకే ఇట్లా టీవీలలో మాట్లాడుతున్నారు కాబట్టి సేమ్ క్వశ్చన్ సేమ్ స్క్రిప్ట్ కొన్ని సామెప్యత ఉండొచ్చు జనరల్ గా అడిగే క్వశ్చన్ మేము అనేది ఏంటంటే పాపం వాళ్ళకి స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చిందని మాకు అర్థమైంది. ఓకే ఆన్ పేపర్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అది కేసు లేనే లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మేము ఇంకా సార్ ఒక్కటే చెప్పాలి, సంవత్సరం నుంచి వాళ్ళు పాపం నాంచుకొని ఇప్పుడు ఇంకా విచారణ చేపడతాం, ఇంకా గ్రీన్ కోచ్ చూస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యూఆర్ నాట్ ప్రిపేర్డ్. వితౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ నువ్వు గవర్నర్ దగ్గరకు పోతీవి, అక్కడిక్కడ ఉరితీవి, ఇంకా ప్రిపేర్ లేరు మీరు. ఇప్పుడైనా ప్రిపేర్ కండి, అసెంబ్లీలో ప్రిపేర్ గారు, కేసు విషయం అన్న ప్రిపేర్ కాకపోతే. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ కృషాంక్ గారు. మనం చూస్తున్నాం అటు ఏసీబీ దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది, దాదాపు 82 ప్రశ్నలు సంధించారు అని కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ లో కీలక నేత కేటీఆర్కు సన్నిహిత నేత కృషాంక్ గారు ఇక్కడ స్టూడియోలో చెప్తున్నమాట మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైం అటు విచారణకు సంబంధించి కొంత రాజకీయపరమైన ఆరోపణలు చేస్తున్నా మళ్ళీ విచారణకు నేను హాజరవుతానని కేటీఆర్ అన్నారు. సంక్రాంతి తర్వాత తిరిగి ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ మీన్వెల్ టైంలో 15వ తారీఖున సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసిన అంశంకు సంబంధించి అప్పీల్ చేసిన పిటిషన్ కూడా రాబోతుంది. కాబట్టి మరి ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఫార్ములా కార్ రేస్ అంశంకు సంబంధించి ఇంకా ఇష్యూస్ ఏమవుతున్నాయి, అలాగే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరో అధికారి రెడ్డి చెప్తున్న మాటలు బట్టి అవి ఎలా లీక్ అవుతున్నాయి అన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. కాబట్టి కొంత రాజకీయంగా అయితే ఇది కొంత మరింత దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.